పాలిటీషియన్స్ ఎవరైనా చేసేవారా అప్పుడు ఆ రోజుల్లో మీరు స్టేజ్ మీద? చేసేవాడిని. అంటే మామూలు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ చేసేవాళ్ళం. హ్మ్. నాకు బాగా ఈ మధ్య కాలంలో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన దగ్గర చేసారా ఏంటి? ఆయన ఆయన ముందు చేయలే. ఓకే. నాకు మా గురువుగారు నేరెల వేణుమాధవ్ గారు బాగా ఇష్టపడేవారు ఈ వాయిస్. హ్మ్. వెంకయ్య నాయుడు గారు వాయిస్ చేయి నాయన అని చెప్పాను. హ్మ్. మొన్న 75వ జన్మదిన వేడుకల సందర్భంగా డాక్యుమెంటరీ చేసినప్పుడు మీ టీంలో అంత విలువ వాళ్ళతో మాట్లాడాలి అని అంటే వెళ్ళాను నేను. వెళ్తే ఆ రోజు ఆ మీటింగ్లో కూడా ఆయన ఎంత అద్భుతం అంటే ఒకప్పుడు వెంకయ్య నాయుడు గారు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ ధాటి బాగా చాలా హై పిచ్ లో ఉండేది. అవును. ప్రైమ్‌లో ఉన్నాడు కదా! అప్పట్లో ఆయన. మా వనపర్తి వచ్చారు ఒకసారి. వచ్చినప్పుడు ఆ స్పీచ్ ఫస్ట్ టైం వినడం జరిగిందనమాట. ప్రపంచంలో అన్ని వింత పోకడలు, వింత విధానాలు, రకరకాల అవన్నీ కూడా వస్తా ఉన్నాయి, చూసుకుంటూ పోవాలి. కమ్యూనిజం ఉన్నది, రష్యాలో పోయింది, చైనాలో పోయింది, నేపాల్లో వచ్చిందంట. నేపాల్ ఎంత ఉంది, మీ వనపర్తి మున్సిపాలిటీ అంత లేదు అని అనేవాళ్ళు. ఆయన చమత్కారం అలాగుండేది. అవును. అట్లాగే ఈ మధ్య ఒక సరళమైన వేలో తెలుగు భాష గురించి బాగా చెప్తారు. కొద్దిగా వాయిస్ కూడా కొద్దిగా అంత పిచ్చిలో కాకుండా చెప్తా ఉన్నారు. అది టెంపో తగ్గింది. మనం ఎన్ని భాషలు మాట్లాడినా ఏం చేసినా తెలుగు భాషను కాపాడుకోవాలి. మన మాతృభాష అనేటువంటి తల్లి వంటిది, పరభాష అనేటువంటిది కళ్ళద్దాల వంటిది. ఈ మధ్య స్విగ్గీలు, జొమాటోలు ఏవో వస్తూ ఉన్నాయి. ఇంటి ఫుడ్ తిందాం, తెలుగు ఆచారాలు సంప్రదాయాలు పాటిద్దాం. ప్లీజ్ డూ యోగా ఫర్ యువర్ బాడీ, నాట్ ఫర్ మోడీ. ఏదో మీకోసం మీరు చేసుకోండి కానీ అంతేగాని ఇది కాదు. అదేవిధంగా ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ యువర్ మదర్ టంగ్, నెక్స్ట్ బ్రదర్ టంగ్, ఆఫ్టర్ ఎనీ టంగ్. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, ఆఫ్టర్ ఎనీ టంగ్. ఆయన బాగా అద్భుతంగా మాట్లాడతారు. చెప్పేదానిలో ప్రతి దానిలో మెసేజ్ ఓరియంటెడ్ గా సమాజాన్ని జాగ్రత్త పరిచే ఎన్నో చాలా విషయాలు అవేర్నెస్ తో మాట్లాడతారండి. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాట్లాడతారు. అలాగే రఘునందన్ గారు కూడా నాకు స్టార్టింగ్ లో ఆయన వస్తున్నప్పుడు నాకు అడిగాను, నేను ఇట్లా బాగా చాలా బాగా మాట్లాడతారంటే రఘునందన్ గారు అని చెప్పారు. ఇప్పుడు ఒక 10 ఏళ్ల కిందట, 10-12 ఏళ్ల కిందట. ఇప్పుడు చాలా మంది మా ఆర్టిస్టులు అందరూ బాగా చేస్తారు. రఘునందన్ రావు గారు ఉన్నారు మన బీజేపీ. అవును, బీజేపీ. ఎట్లకెళ్ళవుతుంది తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇప్పుడు పదవులు ఎవరు, ఒకసారి లెక్క చూసుకోండి. ఏం సార్ ఎక్కడైనా విచిత్రం ఉందా సార్? ఇది మేము కూడా, మాకు కూడా లా తెలుసు, అన్ని తెలుసు, విచిత్రంగా మాట్లాడకండి. మీరు తెలిసిన వాళ్ళు అయితే ఇలా మాట్లాడరు, మీరు అసలు రండి చూపియండి, ఎక్కడున్నా చూపియండి అని ఆయన ఒకటి. అట్లాగా తర్వాత కేసీఆర్ గారు కూడా, ఆయనకు కేసీఆర్ గారి లైఫ్ని మలుపు తిప్పిన ఒక అద్భుతమైనటువంటి పద్యం అనుకుంటుంది ఏనుగు లక్ష్మణ కవి గారు సుభాషితాల్లో. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆయన బాగా, అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. అటువంటి అంటే పెద్ద పెద్ద వాళ్ళ స్పీచ్ లో మంచి మంచి విషయాలు మధ్యలో మంచి బాగుంటుంది. వాయిస్లో జీడిపప్పు. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు మధ్యముల్ విఘ్నాయత్తులై, ధీరుల్ విఘ్నహిన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహంబునన్ ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞావంతులు కావునన్. ఇది ఆయన బాగా చాలా మంచి పద్యం అది. అంటే చాలా లైఫ్ లో మనం ఒక పని మొదలు పెట్టడానికే భయపడతారు, మొదలు పెట్టి వదిలేస్తారు, కానీ ధీరులు అనే వాళ్ళే పూర్తి చేస్తారని ఒక మంచి అద్భుతమైన. ఇట్లాగా వైఎస్ఆర్ గారివి ఇవన్నీ మామూలుగా చేసేవాళ్ళం బాగా. అయితే కొద్ది రేర్ గా అందరూ చెయ్యనివి, ఇప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అలాంటివి కొద్దిగా బాగా చెప్పండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నిజంగానే ముఖ్యంగా మన దేశంలో ఏమంటే పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది. పావర్టీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ₹1,00,00,000 మిగులు బడ్జెట్ ఉందంటే ఇక్కడ ₹1,00,00,000 100 కోట్ల 1000 కోట్ల మిగులు బడ్జెట్ అంటే 1000 కోట్లు ఉన్నాయనేమో. తెలంగాణ ఆంధ్రాలో లోటు బడ్జెట్ అంటే 1000 కోట్లు లేవో అని అనుకుంటారు. అది కాదు, మిగులు బడ్జెట్ అంటే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని అని అట్లా ఇంకా కొద్దిగా సడన్ గా మూడ్లోకి వెళ్తే ఇంకా చెయ్యొచ్చు. అది అట్లాగా సత్యనారాయణ గారిది ఆయన చేసేవాడిని. ఆయన రీసెంట్ గా వివిధ భారతిలో ఒక ఆయన పోయినప్పుడు వేశారు, అసలు మీరు కళాకారుడు ఎలా అయ్యారు అని చెప్పి మామూలుగా క్వశ్చన్ అడుగుతారు కదా.
నాకు తెలిసి ప్రతి వ్యక్తిలోనూ వారి యొక్క సెన్స్ ఒక రకంగా పనిచేస్తూ ఉంటాయి. నీ దగ్గర ఉన్నటువంటి కణజాలం అంతా కూడా, నీ సెన్స్ అంతా కూడా, నువ్వు కళాకారుడు కావాలంటే కళాకారుడే అవుతావు, లేదు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అవుతావు, ఇంకో సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అవుతావు. కాబట్టి భగవంతుడు ఆ యొక్క సృష్టి ముందే చేసి పెట్టుంటాడని నా ఉద్దేశం. మామూలుగా ఆయనకు వాయిస్ కొద్దిగా మామూలుగా. ఇది అయినప్పుడు అదే. జనరల్ గా అదే మీకు చాలా. చాలా విచిత్రంగా ఉంటుంది ఇది అని అనిపించింది ఏదైనా ఉందండి? అంటే ఆర్టిస్టులు పెక్యులర్ గా ఆర్టిస్టులు కావచ్చు, సోషల్ పర్సనాలిటీస్ కావచ్చు. అంటే ఇప్పుడు అలాగే ఇందాక మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాగా. అది బాగా అసలు అసలు చాలా మంది మనం అంటే ఆ, కొన్ని వాయిస్లు స్ప్లిట్ అవుతా ఉంటాయి. ఉమ్, ఉంటుంటేనే గంభీరంగా ఇమ్మీడియట్ గా ఫిమేల్ టోన్ లోకి వెళ్తా ఉంటాయి. అవి కొద్దిగా వోకల్ కార్డ్స్ ప్రాబ్లం అట్లా ఉంటాయి. గ్రిప్ లేక vocal cord. అటువంటి కొద్దిగా అలాంటివి చూసినప్పుడు అలా అనిపిస్తుంది తప్ప ఉమ్, వాళ్ళు గంభీరంగా మాట్లాడినప్పుడేమో ఆ, ఒక పని జరగలేదు అనుకోండి, ఎవరికో చెప్పేవారా మీరు అన్నప్పుడు అడిగే విధానం, లేదంటే ఆ వ్యక్తి ఆ పని చేయలేదంటే అతని మీద చార్జ్ అయ్యే విధానం, ఆ తర్వాత అతను వచ్చాడని తెలిస్తే ఇమ్మీడియట్ గా డౌన్ అయిపోతుంది వాయిస్. ఉమ్. ఏమా నీకు చెప్పాను కదా నేను ఆయనకు ఫోన్ చేయమని, చేయలేదా ఫోను? ఏం నీకు తలకాయ ఉందా లేదా? ఫోన్ చేయమని చెప్తే ఎందుకు చేయలేదు? అదేం సార్ ఫోన్ చేసినా ఆల్రెడీ ఆయన మాట్లాడినా, అరే అవునా నాకు చెప్పలేదు మళ్ళీ నువ్వు అని ఇమ్మీడియట్గా టక్మని. అంటే ఒక రకం కూల్నెస్ ఉన్నప్పుడు టక్కున జారిపోద్ది, కరెక్ట్. మామూలు గంభీరంగా ఉన్నప్పుడు గంభీరంగా అలాంటివి ఇట్లా ఎన్నో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.